వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు చేసేటటువంటి ఒక క్రాఫ్ట్ ఐడియా పిల్లలకి ఏంటి పెద్దలకి చాలా బాగా నచ్చుతుందండి. మంచి టైంపాస్ కూడా అవుతుంది. ఫ్యామిలీతో కొంత క్వాలిటీ టైంని కూడా స్పెండ్ చేయొచ్చు. మరి దీనికోసం మనం ఏమంతా కష్టపడాల్సిన అవసరం లేదు. కష్టపడినా ఇష్టంగా చేస్తామండి ఈ క్రాఫ్ట్ని అయితే. మరి దీనికోసం పిల్లలు వాడి పడేసినటువంటి నోట్బుక్స్ ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకుని పేపర్స్ అన్నింటినీ కూడా కొద్దిగా పెద్ద పేపర్స్ అయినా చిన్న పేపర్స్గా అయినా సరే కట్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని బాగా మునిగే వరకు వాటర్ని అయితే పోసేసేయండి. ఈ పేపర్స్ అనేవి గంట లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మినిమం నానితే సాఫ్ట్గా వస్తుంది. మనం మిక్సీ వేసినప్పుడు ఈజీగా నలిగిపోతుందండి. మరి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా వాటర్లో నుంచి తీసేసి మరీ గట్టిగా పిండాల్సిన అవసరం అయితే లేదు. అట్లనే వాటర్ కూడా పేపర్లకి ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదండి. ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని మనకి గారెల పిండి అది ఉంటుంది కదా, దాని మీద కొంచెం పలచగా ఉంటే సరిపోతుందండి. మరి దీనిలోకి మనం ఎటువంటి గమ్ము వాడట్లేదు, న్యాచురల్గానే గమ్మునైతే మనం ప్రిపేర్ చేసుకుంటాం. దానికోసం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే దీనిలో యూజ్ చేస్తున్నా. ఏం లేదండి, మెంతులు ఉంటాయి కదా, దీనిలో న్యాచురల్గానే జిగురు అనేది ఉంటుంది కదండి. ఒక 4 స్పూన్లు మెంతులను ఒక హాఫ్ అన్ అవర్ క్రిందట నేను నానబెట్టి రెడీగానే ఉంచాను. వాటిని కూడా మిక్సీ వేసుకుని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకుని మిక్సీ పట్టినటువంటి ఈ పేపర్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ పేపర్ పేస్ట్ని కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే ఇలా మెత్తగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా నేను పక్కన పెట్టేసిన తర్వాత ఒక చిన్న సైజు బిందెనైతే తీసుకున్నానండి. ఎందుకంటే నేను చేయాలి అనుకున్న ఆ మౌల్డ్ కింద నేను బిందెనైతే చేస్తున్నాను. నాకు సర్కిల్ షేప్లో నేను తీసుకుంటున్నానండి. మరి ఇది సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి ఇలా తీసుకున్నాను బిందెనైతే. బిందెని శుభ్రంగా ఒకసారి తడి చేసేసుకుని పేపర్ అయినా వాడుకోవచ్చు, లేదు అంటే ఒక కవర్ని అయితే తడిపి ఇలా తీసుకుంటే మనం బిందె మీద తడిపి తీసుకున్నందువలన అతుకుపోతుందండి. ఇప్పుడైతే మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఈ పేపర్ పేస్ట్ ఏదైతే ఉందో అలా మనకి ఏ సైజ్ అంటే ఎంతవరకు కవర్ చేయాలి, ఎంతవరకు కావాలి అని అనుకుంటున్నామో అంతవరకు కూడా ఇలా ఈ పేస్ట్ని అయితే చక్కగా అప్లై చేసేసుకోవటమేనండి. చూస్తున్నారు కదా, ఇలా అప్లై చేసుకున్నాం. పేపరు కానీ మన కవర్ కానీ వేస్తే ఏంటంటే బిందెకి అనేది అంటుకోకుండా మనం తీసేటప్పుడు ఈజీగా బిందె అనేది వచ్చేసిద్దండి. మరి అలా గగ్గురుగా అలా వదిలిపెట్టేసే కంటే ఇలా చేతిని తడి చేసుకుని మంచిగా ఇలా సాఫ్ట్గా తెచ్చుకోవటమేనండి. చాలా బాగుంటుంది. పిల్లలకేమో కానీ నేనైతే మంచిగా ఎంజాయ్ చేసేసాను. మరి చూస్తున్నారు కదా, ఇలా చేసుకోవాలండి. ఇదంతా చేసేటప్పుడు మా పాప ఒక చిన్న గ్లాసును కూడా తెచ్చుకుని ఈ షేప్లో నాకు కావాలమ్మా అని అడిగిందండి. మరి చూస్తున్నారు కదా, ఇలా గ్లాస్ని అయితే ఒకసారి తడి చేసుకున్నాక ఒక పేపర్ని అయితే దాని చుట్టూతా కూడా కవర్ చేసేసుకుంటున్నాను. మధ్య మధ్యలో తడి చేసుకుంటూనే ఉండాలండి. పేపర్ని అయితే తడి చేసుకుంటే ఇలా చక్కగా అతుక్కుపోతుంది. ఆ తర్వాత దీన్ని కూడా అదే షేప్లో అంటే ఆ గ్లాస్ మొత్తం కూడా కవర్ అయ్యేలాగా మా పాప ఇలా పేస్ట్ని అయితే పెట్టేసేస్తుందండి. ఇలా ఒక బౌల్ కూడా చేసాము. ఇవి కనీసం 3 రోజులు మంచి ఎండలో కనుక ఎండితే చాలా స్ట్రాంగ్గా కూడా వస్తాయి. పేపర్స్ ఇది ఎంతవరకు ఉంటుంది, డెలికేటెడ్గా ఉంటుందేమో అనుకోవాల్సిన అవసరం లేదు. మంచిగా ఎండలో కనీసం 2 days ఆర్ 3 days కనుక ఎండితే మంచిగా ఈజీగా కూడా రిమూవ్ చేసుకోగలుగుతాం. స్ట్రాంగ్గా కూడా ఉంటాయండి. దీనిలో ఆనియన్స్ కానీ టమాటాలు ఇలా చిన్న వెజిటేబుల్స్ మనం బయట పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్లో కాకుండా, అలాంటివి దీనిలో కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. 0 కాస్టే కదండి. చూస్తున్నారు కదా, ఇలా నేను 1 dayనే ఎండబెట్టానండి. మీకు చూపించాలి అన్న ఆత్రం కొద్దీ ఇలా తీయడానికైతే ట్రై చేశాను. మీరైతే కనుక ఈ మిస్టేక్ అయితే చేయొద్దు. కనీసం 2-3 days అన్న ఎండలో ఎండబెట్టండి. బాగా ఎండితే ఈజీగా తీసేయచ్చు. ఇలా ఎండకోకుండా నాలాగా ఆత్రం కొద్దీ తీసారంటే మటుకు విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. నేను మీకు చూపించాలి అన్న కాన్సెప్ట్తో నేను ఇలా తీసేశాను. కొద్దిగా కష్టమే అయింది తీయటము, తడిగా ఉన్నందువలన. పర్వాలేదు, తీసానండి ఎట్టకేలకు. మరి ఇప్పుడైతే కవర్ ఉంది కదా, కవర్ని కూడా మనం ఈజీగా అయితే కవర్ వచ్చేస్తుందండి. ఈ కవర్ ప్లేస్లో చెప్పాను కదా, న్యూస్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు. ఇది నా ఐడియా అయితే కాదులేండి. మా చిన్నప్పుడు మా అమ్మగారు ఇలా న్యూస్ పేపర్స్, నేనైతే ఇట్లా బుక్స్ అవి వేసాను కదా నోట్బుక్స్ పేపర్లు, మా మదర్ అయితే న్యూస్ పేపర్లు అవి చక్కగా నానబెట్టి మెంతులు కూడా నానబెట్టి రోట్లో వేసి పేస్ట్ లాగా చేసి పెద్ద బిందెల మీద ఇలా సర్కిల్ షేప్లో కానీ ఏదో ఒక షేప్లో గిన్నెలకి అట్లా పెట్టి చేసేవాళ్ళండి. మరి ఇంట్లో చాలా గిన్నెలు ఉండేవి, కానీ మా మదరు ఎందుకు ఇలా చేసేవాళ్ళో నాకు తెలియలేదు. కానీ మా మదర్ నుంచి నేను ఇదైతే నేర్చుకున్నానండి. చూసినా కదా, కవర్ తీసిన తర్వాత లోపల ఇంకా చెమ్మ అనేది మీకు కనిపిస్తుంది కదా, అందువల్లనే నేను కనీసం 2 days అన్నా ఎండాలి అని చెప్పానండి.
వీటికి ఎక్స్ట్రా లుక్ రావాలి అంటే మటుకు మంచిగా కలర్స్ వేసుకుని ఏదైనా కుందన్స్ కానీ అలా కూడా అంటించుకోవచ్చండి. పిల్లలకి ఆ పని కనుక అప్పచెప్పాము అంటే మంచి యాక్టివిటీ అవుతుంది. కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, ఈ ప్రాసెస్ అంతా కూడా మనం దగ్గరుండి ఆ పిల్లలతోనే చేయించవచ్చండి. వాళ్ళకి మంచి టైం పాస్ అవుతుంది, మంచి యాక్టివిటీని కూడా వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు కూడా అవుతారు. జీరో కాస్ట్ అని ముందే చెప్పాను కదా. ఒకవేళ ఇవి పాడైపోయినాయి, పడేయాల్సి వచ్చినా కూడా పేపరే కదండి, భూమిలో ఈజీగా కలిసిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లోకి పేపర్ కానీ కవర్ కానీ ఆ బాక్స్ కానీ దేనికన్నా చక్కగా కవర్ చేసేసుకుని ఇలా ఎన్నైనా చేసుకోవచ్చండి. ఇలా దీంట్లో క్లిప్స్ వేసుకోవచ్చు, ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ కిచెన్లోకి అంటే గార్లిక్ కానీ అట్లా ఏమైనా ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకోవచ్చు. చెప్తున్నాను కదండి, ఇలా గ్లాస్ కనుక చేసుకున్న మా అమ్మాయి చేసిందండి. ఇది పెన్ స్టాండ్ కింద కావాలని చెప్పి చేసుకుంది. ఎన్ని ఇంట్లో చేయడానికి క్రాఫ్టీ పెన్సిల్స్ అవి పెట్టుకోవడానికి ఎన్ని చేసినా మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటుందండి. తన చేతులతో తను చేసుకుంది కాబట్టి ఎక్కువ రోజులే అట్ట పెట్టుకుంటుందని అనుకుంటున్నానండి. పేపర్ని కూడా మనం లోపల ఉన్నటువంటి పేపర్ ఉంది కదా, దాన్ని కూడా ఈజీగా తీసేసుకోవచ్చు. చెప్పాను కదండి, మంచిగా కలర్స్ వేసుకుంటే దీన్ని మంచి పెన్ స్టాండ్గా ఉపయోగించుకోవచ్చు. ఏదైనా ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కనుక ఉన్నట్లయితే దీంట్లో పెట్టుకున్నా కూడా ఫ్లవర్ వాజ్ కింద కూడా ఉపయోగపడుతుంది. మరి ఈ ఐడియా మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఇంకెందుకండి ఆలస్యం, ఒక లైక్ ఇచ్చి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.